నల్లమల అనే విశాలమైన అడవిని సింహ అనే బలమైన సింహం పాలించేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఎప్పుడూ తోడుండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వెళ్లి అడవికి చాలా దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూసింది. దాన్ని వేటాడగలిగితే మనకు వారం పాటు ఆహారానికి సమస్య రాదు. కాని ఎడారిలోకి అడుగుపెట్టగానే అక్కడి తీవ్ర వేడికి సింహం, నక్కల కాళ్లు కాలి నడవలేకపోయాయి. దాంతో కాకి ఒంటె దగ్గరకు వెళ్లి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కని అడవిలో దించగలవా? ఒప్పుకున్న ఒంటె సింహాన్ని, నక్కని మోసుకుంటూ వాళ్ల స్థావరానికి సురక్షితంగా తీసుకొచ్చింది. మిత్రమా, నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండు. సింహం ఉన్నఫలంగా తీసుకున్న ఈ నిర్ణయం నక్క, కాకికి బొత్తిగా నచ్చలేదు. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్లు కాలడం వల్ల మీరిప్పటిలో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేం, కాబట్టి మమ్మల్ని తినండి. వాళ్లని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను. నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకమాడాయని సింహానికి అర్థమైపోయింది. దాంతో సరే, ఒక్కొక్కరు వరుసగా రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు రా ముందు. ఆ మాటకి కాకి తుర్రుమంటే నక్క పారిపోయింది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటినుంచి మంచి స్నేహితులుగా ఉండిపోయాయి. ద్రోహం ఎప్పటికైనా బయటపడుతుంది. నిజమైన మంచితనం, స్నేహమే చివరకు